సిమ్లో పెట్టి సన్న సెకని చేపల కూర అయితే ఉడుకుతుందన్నమాట. చేప అయితే చాలా బాగుందండి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి తెలుసా అండి. చూసారు కదండి, నేనైతే ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లోని. పండుగప్ప కర్రీకి మసాలా చూపించాను కదా, ఆ మసాలా అయితే మీకు సరిపోతుంది. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్ వెల్కమ్ అండి. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈ మధ్య ఏంటంటే మళ్ళీ చేపలండి. మొన్నటిదాకా పులస చేప ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఏంటనుకుంటున్నారు, చక్కగా పండుకొప్ప అండి. పండుకొప్ప అనేది వస్తూ ఉంటుంది. ఇది గోదావరి చేప, సముద్రపు చేపనండి. అంటే సందువాది ఎలాగో ఇది అంతే కాస్ట్ ఉంటుంది. సందువ ఎంత టేస్ట్ ఉంటుందో పండుకొప్ప అంతే టేస్ట్ ఉంటుంది. పులస అంతే. మా గోదావరికి అయితే ఇటు సైడ్ అయితే బాగా దొరుకుతుందండి. మరి మీకు తెలుసా ఇది, ఈ చేప ఎంతమందికి తెలుసో చెప్పండి. అసలు ఎంతమంది టేస్ట్ చేశారు ఈ రకం చేపని? మనకి ఇప్పుడు పెంచుతున్నారంటండి. పెంచిన చేప అయితే ఎర్రగా ఉంటుందంట, అదైతే అస్సలు తీసుకోకండి. మనకి గోదావరిలో సముద్రంలో అయితే ఇలా తెల్లగా ఉంటుందంట, మంచిదంట. అదే మనకి కొంచెం లైట్ ఎరుపు అది ఉందనుకోండి, చెరువుల్లో అదే ప్రత్యేకించి పెంచుతున్నారంట. అవి పెంచినవి కూడా మనకు అసలు రేటుకి అమ్మేస్తూ ఉంటారు. ఇది కొంచెం కాస్ట్ ఉంటుంది, సందువలాగే ఉంటుంది దీని రేటు కూడా. ఇగురు చేపమాట ఇది, పులుసు కూడా కాదు. మన వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుందని చెప్తున్నాను. అలాగే ఈ గోదావరి సైడ్న మాకు చేప, నాన్ వెజ్, నీస్ అది బాగా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటాము. సరే అని చెప్పేసి నేను ఎలాగో ఈ సండే స్పెషల్గా మటన్ చికెను మొన్నటిదాకా తింటూనే ఉన్నాం కదా అని ఈసారి చేప మొదలు పెట్టామట. చేప షిఫ్ట్ అయ్యాం. చిన్న చిన్న చేపలు అయితే ఇంకా మంచిది. మొత్తం మీద చేప అయితే ఇప్పుడు దీన్ని బాగు చేసేయాలండి. ఇదంతా శుభ్రం చేసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. అక్కడ చేసినా మళ్ళీ మనం చేసుకోవాల్సి వస్తుంది, సరిగ్గా తీయట్లేదు. ఇంకెందుకులేండి, ఇంటికి తీసుకొచ్చేయండి, నాకు చేసుకోవడం వచ్చు కదా, నేను చేసుకుంటానండి, ఇంక మీరు తీసుకొచ్చేయండి అన్నారు. ఆయన అయితే అన్నారు, శ్రమ కదా నీకు, నేను చేయించేసి తీసుకొస్తాను అన్నారు. కానీ నేనే ఇంక ఇంటి దగ్గర నాకు అలవాటే లేండి, అందుకని చేసేసుకుంటాను. ఇంక ఇప్పుడు మనం బాగు చేసేసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ పులుసు అంతా తీసేసుకోవాలండి. మనం స్పూన్తో కూడా తీసుకోవచ్చు. కింద చేప పెట్టేసి స్పూన్ తోటి ఇలా అంటుంటే ఫాస్ట్గానే వచ్చేస్తుంది. ఇంకా ఎలాగో కత్తిపీటతో అంటున్నాను అనమాట. ఇంకా వాళ్ళ దగ్గర అయితే బ్రష్ ఉంటుంది, బ్రష్తో ఇలా ఇలా అనేస్తారు, కానీ అక్కడక్కడ ఉండిపోతుంది. మా చెట్టు మిరపకాయలండి, నేను అందుబాటులో ఎప్పుడైనా వేసుకుందాం అంటే కూరల్లోకి పైకి ఎక్కలేనప్పుడు ఇలాగా తీసుకుంటూ ఉంటాను, ఇంట్లో పెంచుకుంటాను. మొత్తం ఇంకా చాలా ఉంది. ఉప్పేసి మా అమ్మ వాళ్ళైతే బూడిదేసి నూతిపల్లెం దగ్గర చేసేసేవారు. మట్టకరుసలు కొరమేళ్ళు అయితే అవి గొంతులేసేసి మట కొరమేళ్ళు అయితే వాటితో అయితే ఆడేసేవాళ్ళం, పీతలతో అదేని వదిలేసి వాళ్ళం మట. పాపం వాళ్ళకి ఏం అనేవారు కాదు, మమ్మల్ని ఎలా చేసినా ఎంజాయ్ చేయనిచ్చేవారు అన్నమాట. ఇప్పుడైతే నాకే కోపం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వీళ్ళు ఏమైనా పీతనది వదిలేశారనుకోండి, నాకు ఎంత కోపం వచ్చేస్తుందో. మా అమ్మ వాళ్ళు అంటే అప్పట్లో అంత ఓపికగా అంత సహనంగా పెంచేవారు పిల్లల్ని. మేమైతే అసలు ఆ చేపలున్నా ఏమైనా సరే మా అమ్మ వాళ్ళు చేసే దగ్గర అక్కడే కూర్చుని ఉండేవాళ్ళు అన్నమాట. అందుకే అలవాటైంది ఇది. ఒకళ్ళు నేర్పితే అవ్వదు, ఇది చూసి మనం గుర్తుపెట్టుకుంటేనే. చూసారా ఎంత సూదుల్లో ఉన్నాయో, బాగా ముదిరిని కూడా. ఇవన్నీ తీసేసి మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, మంచి ముక్కలు అయితే ఒక 8 ముక్కలు అయితే మంచిగా ఉన్నాయి. ఇంకంతే, 8 ముక్కలే లెక్కమాట. తలకాయ పెద్దది ఉంటుంది ఇది. కూర మటుకి టేస్ట్ బాగుంటుంది, కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి అంతేలేండి. ఇంకా ఒక్కొక్క ముక్క వేసుకుని తింటే సరిపోతుంది అంతే టేస్ట్కి. నేను ఎక్కువగా చేపలకి కానివ్వండి, వేపుడికి కానివ్వండి, ఏదైనా పులుసుకి కానివ్వండి, వెడల్పుగా ముక్క ఇడిపోకుండా రావాలంటే ఇలాంటి దాకులు, వెడల్పు దాకులు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇవి నేను తీసుకుని 16 సంవత్సరాలు 17 సంవత్సరాల క్రితం తీసుకున్నాను. ఇవి అప్పట్లో ఇంటికి వస్తూ ఉంటాయి కదా, అలా తీసుకున్నాయన్నమాట. ఇది చిన్న దాకమాట. ఇప్పుడు ఇదైతే సరిపోతుంది. ఆ 8 ముక్కలకి పెద్ద కూర ఏమి వచ్చేది. చేప మటుకు ఎంత పెద్దదిందో చూసారా, దాని తలకే పెద్దదన్నమాట. అందుకు అలాగా ఈ దాకా తీసుకున్నాను నేను. మీకు ఇంకా ఉల్లిపాయలు అయ్యి పేస్ట్ చేస్తారు కొందరు చెక్క ముక్క కింద. నేను పేస్ట్ అది చేయనండి. ఉల్లిపాయ ముక్కలు చిన్నగా సన్నగా తరిగేసి ఈగిరి కింద పెట్టుకుంటాను కాబట్టి మసాలా అంతా రెడీ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి మసాలా అయితేనే నేనైతే
అంటే తక్కువ పడుతుంది, ఇంత అయితే పట్టదు. కానీ ఇదిగోండి ఇలా ఆడేసుకుని ఉంచుకుని అనుకోండి, ఇంకో కూరలో కూడా వాడుకోవచ్చు కదా. ధనియాలు, ఎల్లుల్లిపాయలు, అల్లం ముక్క, ఇదిగోండి ఇది దగ్గర చూపించాను. 5 జీడిపప్పులు, జీలకర్ర, గసగసాలు 1 స్పూను, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు. లవంగాలు తక్కువ వేసుకున్నాను, అంటే ఘాటు ఎక్కువగా ఉండి తిన్న తర్వాత మంట కింద అదే అనిపిస్తుంది. ఎక్కువ లవంగాలు అవి వాడితే మసాలా ఘాటు కదా అని కొంచెం తగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా నూరేసినా ఇదంతా పట్టదు, కొంచెం పడుతుంది. కానీ మరీ మనం తక్కువ వేసుకుంటే ఈ మిక్సీలో నలగవు కదా, అందుకని కొంచెం వేస్తాను అనమాట. అంతే. అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి ఈ అల్లంపై పీలు ఉంటుంది చూసారండి, దానిపైన తొక్క కింద అల్లం పైన ఆ పొర మంచి బ్యాక్టీరియాతో ఉంటుందంట. అది మనమేమో తొక్కతో అది ఆడమనుకోండి, మామూలుగా ఇసుక అది ఉంటుంది కదా అని నేనైతే చెక్కేస్తాను. కానీ మామూలుగా మీకు షేర్ చేయాలనిపించింది, షేర్ చేశాను. ఇదిగోండి జీడిపప్పు అయితే ఒక 5 బద్దలు వేసాను అంతే లెక్కగా. ఎక్కువ గసగసాలు వేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి ఉంచుతాను, ఎందుకంటే గసగసాలు వేసాను కదా, అవి ఒక పావుగంట నానితే మంచిగా పేస్ట్ అవుతుంది అన్నమాట, బాగా నలుగుతుంది. నేను తర్వాత పావుగంట తర్వాత మొత్తం పేస్ట్ చేసేసి పక్కన పెడతాను. చూస్తున్నారు కదండి, నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను కదా. ఇది వేరుశనగ నూనె అండి, నాన్ వెజ్ కర్రీస్లో చాలా బాగుంటుంది. డబుల్ ఫిల్టర్ అయి వస్తుంది, అలాగే దీంట్లో ఒమేగా 6 ఫ్యాట్స్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇది చక్కగా పచ్చళ్ళకి, నాన్ వెజ్ కర్రీస్కి అన్నిటికీ, నేను ఆల్రెడీ ఆవకాయకి అన్నిటికీ ఇది బాగా వాడుతున్నాను. ఫ్రీడమ్ ఆయిల్ అన్నమాట, డబుల్ ఫిల్టర్ అయి వస్తుందండి. అయితే నూనె అయితే కాగిందండి, కాగిన తర్వాత వేసేసాం. గ్యాస్ ఆరిపోయిందా? ఉల్లిపాయలు సన్నగా చాపర్లో కట్ చేసేసాను అనమాట. మనకి చక్కగా ఇది కూడా బాగా వేగాలి. కొంచెం సాల్ట్ వేసేసుకొని మగ్గబెట్టుకుందాం. ఇదిగోండి కొద్దిగా కరివేపాకు కూడా వేసేసాను, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా త్వరగా మగ్గిపోతుందని సాల్ట్ కూడా వేసాను. నేను పింక్ సాల్ట్ వాడుతున్నానండి, మీరు కూడా రాక్ సాల్ట్ వాడండి. రాక్ అంటే ఇలాగే పింక్ కలర్లో ఉంటుంది, కొంచెం లైట్ వైట్ కలర్లో కూడా వస్తుంది అన్నమాట, కొంచెం రోజ్ పింక్లో కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సముద్రం ఉప్పు అసలు మంచిది అంటారు, ఇప్పుడు మనకేమో అంటే అంత హెల్దీగా లేదు కదా. ఆ సముద్రంలో ఏ నీళ్ళు కలుస్తున్నాయి, ఎలా చేస్తున్నారు, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు, అన్నీ కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ఇదైతే పర్వతాల నుంచి వచ్చే సాల్ట్ అన్నమాట. ఇది అంటే న్యాచురల్గా, అంటే దానికి అదే ఏర్పడే పర్వతాల్లోంచి చేసేది అన్నమాట. ఈ పింక్ సాల్ట్ అయితేనే ఉంటుంది కాస్ట్, కానీ మనకి చానాలు వచ్చేస్తుందిలేండి. ఒక 2-3 ప్యాకెట్లు తెచ్చేసుకుంటే ఒక 2 నెలలైనా వచ్చేస్తుంది. ఇదిగోండి దోరగా వేగిపోయాలి, బాగా దోరగా వేగితేనే మనకి రుచి బాగుంటుందండి. ఇది కాసేపు వేగనిద్దాము. ఇదిగోండి పచ్చి మసాలా ఉంది కదా, అది కూడా వేసేసి నేను ఇదిగోండి నేను చెప్పాను కదా ఎక్కువ వేయట్లేదని, ఒకసారి బాగా కలుపుకుందాం. పచ్చి వాసన అంటే కొంచెం స్మెల్ వేపుకుంటే ఆయిల్లో కొంచెం బాగుంటుంది. ఆయిల్ అది సరిపోతుంది, లాగేసుకుంది, కానీ మళ్ళీ ఉడికేటప్పటికి అది బయటకు వచ్చేస్తుంది కాబట్టి తక్కువ వేస్తున్నాను. మరి ఎక్కువ వేసినా ఇగుటు వస్తుంది. ఇదిగోండి ఇంకా ముక్కలు కూడా వేసేద్దాం. ముందుగా ఇలా పెట్టేస్తున్నాను. కానీ మన ఫ్యామిలీ వాళ్ళే ఎవరో పెట్టారండి కామెంట్, కళ్ళు అవి ఉంచేశారు, అలా ఉంచేస్తారని తీరా అని. మేము తీవండి, కళ్ళు ఉంచేస్తాము. అంటే తీసేయాలనుకుంటే తీసేసుకోండి, మీ ఇష్టం అన్నమాట. అలా అని చెప్పి అంటే తలకే ఇష్టపడే వాళ్ళు తినేస్తారు కదా, అలాగా అంతే. కళ్ళు అయితే ఉంచేస్తాను, నేనైతే తీయను. ఇదిగోండి కొంచెం పచ్చి మసాలా వేసి వేపేసాను కాబట్టి కొంచెం వాటర్ పోసేద్దాం. ఇదిగోండి వాటర్ అయితే వేసేసాక ఇదిగోండి ఇలా ఉంది కూర అయితే. ఇప్పుడు ఉడుకుతుంది అన్నమాట. ఇంకా అన్నీ వేసేసాను కాబట్టి ఇంకా దగ్గరికి వచ్చాక చూసుకుందాం. ఇదిగోండి నేనైతే టమాటా రసం అయితే పెట్టుకుంటున్నాను అనమాట, తాలింపు చారు.
అవుతుంది, ఇంకా అవ్వలేదు. ఇగురు పెట్టుకున్నప్పుడు రసం కానీ పప్పుచారు కానీ ఏదైనా ఒకటి పెట్టుకోవాలన్నమాట. మరి మన కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూసేస్తారా, ఒక లుక్ వేసేయండి. కొంచెం మసాలా నాకు అప్పుడు ఇందాక వేసాను కదా, నాకు కొంచెం ఘాట్ అనిపించలేదు, మధ్యలో మళ్ళీ కొంచెం వేసుకున్నాను అనమాట. అలా మీరు చూసుకుని వేసుకోవచ్చు. వాటర్ ఉన్నప్పుడు కూరలోని నీళ్ళు ఉన్నప్పుడు ఉడుకుతుంది. ఇదిగోండి, సిమ్లో పెట్టి సన్న సెకని చేపల కూర అయితే ఉడుకుతుందన్నమాట. చేప అయితే చాలా బాగుందండి. ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉంటాయి తెలుసా అండి, అసలు భలే ఉంటుంది. అమలాపురం మార్కెట్లో చాలా పెద్దవి ఉంటాయి. వాటాలోటి పట్టుకెళ్తారు. ఒక పక్కన రైస్ కూడా అవుతుంది. ఇంత ముక్కలు ఉంటాయండి, ఒక్కొక్క ముక్క భలే ఉంటుంది. ఇది కూడా మంచి రుచిగా ఉంటుంది, మంచి సువాసన వస్తుంది కదా నాన్న, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఏదైనా చేప ఫ్లేవర్ని బట్టే మనకి కూర రుచి అనేది పెరిగిపోతుందండి. ఇదిగోండి ఇంకా అవుతుంది, సిమ్లోనే పెట్టాను. ఆల్మోస్ట్ అన్నీ చూసేసుకున్నాను, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి కూర అయితే కట్టేస్తాను, అయిపోయింది. ఒకసారి చూపిస్తాను మీకు. చూసారు కదా కర్రీ అయితే ఎంత బాగా అయిపోయిందో, చాలా బాగుందండి. టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చారు కూడా అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తాను. రైస్ కూడా అయిపోయింది, ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోతాం. ఒక పక్కన మబ్బు మూసేసిందండి. ఇదిగోండి చేపల కూర అనేటప్పటికి మా బిట్టు ఎంత బాగా రెడీ అయిపోయి ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అప్పుడు దాకా ఊరి మీద తిరుగుతుంది, సడన్గా వస్తుంది. పెట్టేసాను, ఓ రౌండ్ అయిపోయింది తందే. ఇంకా మేము ఉన్నమాట, అంటే వేరే చేపల కూర ఉంటే అది వేసి పెట్టేసాను. ఎలా చూస్తుందో చూడండి, మీతో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నానని. చూసారు కదండి, నేనైతే ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను మా ఇంట్లోని. పండుగప్ప కర్రీకి మసాలా చూపించాను కదా, ఆ మసాలా అయితే మీకు సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే లంచ్కి అయితే మా వాళ్ళందరినీ కేకేసేస్తాను, ఎందుకంటే ఈ స్మెల్కే వాళ్ళకి ఆకలేసేస్తుంది, ఎప్పుడవుతుంది అని అంటూ కూర్చున్నారన్నమాట. మీకు తెలుసు కదా, నాన్ వెజ్ కర్రీస్ అనగానే ఎవరైనా సరే అంతే ముందుగా వచ్చేసి తింటూ ఉంటాము. అమ్మాళ్ళ ఇంట్లో అంతే, సండే వచ్చిందంటే మంచి మసాలా స్మెల్ తోటి. చిన్నప్పుడు స్కూల్ సండే కదా సెలవు, ఇంకా వాళ్ళతోటి కర్రీస్ ఎప్పుడెప్పుడైనా కంగారు పెడుతూ ఉండేది అనమాట అమ్మతోటి. అదిని ఇప్పుడు నా పిల్లలు అలాగే మాట, నాకులాగే. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.